వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్. ఈరోజు మనం చిన్న చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. వీటిని నెత్తన్లు అని కూడా అంటారు. నెత్తన్లు ఈ విధంగా ఉంటాయి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ తీసుకున్నాను. నేను వీటిని శుభ్రంగా చేపకి ఉన్న బుర్రని, చేప మీద ఉన్న పొట్టుని మొత్తం తీసి క్లీన్ చేసేసాను. ఇప్పుడు వీటిని కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా వేగించుకొని ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. చూసారా, ఉల్లిపాయలు మొత్తం మగ్గిపోయాయి. ఇందులో 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి. చూసారా, టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోయాయి. ఇందులో సరిపడినంత కారం వేసుకోవాలి. 250 గ్రామ్స్ చేపలకి 2 or 3 స్పూన్స్ కారం సరిపోతుంది. ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో మనం శుభ్రం చేసుకున్న చిన్న చేపలను వేసుకోవాలి. చేపలు వేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి, లేకపోతే చేపలు విరిగిపోతాయి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఇలా ఒక క్లాత్తో తిప్పుకోవాలి. గరిటతో తిప్పితే చేపలు విరిగిపోతాయి. మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి క్లాత్తో తిప్పుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. 1 నిమిషం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చేపల కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి.